హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అయ్యప్ప. ఈ వీడియోలో మనం సిరీస్ టెస్ట్ ల్యాంప్ని ఎలా తయారు చేయాలనేది చూద్దాం. ముందుగా అయితే మనం టెస్ట్ ల్యాంప్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూద్దాం. ఒక బల్బు కావాలి, అలాగే ఒక హోల్డరు, 2 వైర్లు కావాలన్నమాట. 2 వైర్లు అయితే నేను 2 పిన్ ప్లగ్కి కలిపేశాను. ఇప్పుడైతే దీన్ని ఎలా తయారు చేయాలనేది చూద్దాం. ముందుగా అయితే మనం ఈ 2 పిన్ టాప్ని తీసుకొని దానికి 2 వైర్లు ఉన్నాయి కదా, అందులో ఒక వైర్ కట్ చేయాలన్నమాట. ఏదైనా పర్లేదు, మీ ఇష్టం. ఒక వైర్ని అయితే మనం ఇప్పుడు కట్ చేద్దాం. నేనైతే ఈ బ్లాక్ వైర్ని కట్ చేస్తున్నాను. దీనైతే మనం నీట్గా కట్ చేసి 2 వైపులా స్లీవ్ తీద్దాం. ఇలా మనం నీట్గా అయితే స్లీవ్ తీసుకోవాలి. ఈ టెస్ట్ ల్యాంప్ అనేది మనకి ఎలక్ట్రీషియన్కి చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే మనం వైర్లు చెక్ చేయాలన్నా కానీ, కంటిన్యూటీ చెక్ చేయడానికి, లైట్లు ఫ్యాన్లు చెక్ చేయడానికి, వైరింగ్ చెక్ చేయడానికి, అన్నిటికీ ఇదే బాగా మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. వచ్చే వీడియోస్లో ఇంకా ఫుల్గా డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోలో అయితే తయారు చేయడం వరకు చూద్దాం. ఈ 2 వైర్లను అయితే ఇప్పుడు మనం ఈ హోల్డర్కి అయితే సెట్ చేద్దాం. దీనైతే మనం ఇలా పక్కకి వెళ్ళకుండా నీట్గా అయితే మనం టైట్గా అయితే ఫిట్ చేద్దాం. ఈ హోల్డర్ మూత అయితే తీసి ఈ లోపల అయితే కనెక్షన్ అయితే ఇది గట్టిగా ఉంది చాలా. ఒక్క నిమిషం. వచ్చింది. ఈ 2 వైర్లని ఇప్పుడు ఈ హోల్డర్కి అయితే కనెక్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, దీనికైతే సెట్ చేద్దాం. ఫోన్ పట్టుకోవడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆన్లైన్లో ఈ ఫోన్ది స్టాండ్ అయితే బుక్ చేశాను. అది రేపు అయితే డెలివరీ అవుతుంది. దాన్ని అన్బాక్సింగ్ వీడియో కూడా వచ్చి మన ఛానల్ అప్లోడ్ చేద్దాం. దీనికైతే మనం స్క్రూలు ఫిట్ చేద్దాం. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ అయితే తప్పకుండా చేయండి. ఒకవేళ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈ టెస్ట్ ల్యాంప్ని మనం ఇలా తయారు చేసుకుంటే దీన్ని బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట, అవసరం చోటకల్లా. ఈ బోర్డు అనుకోండి, మళ్ళీ బోర్డు తీసుకెళ్ళాలా, దానికి వైర్ చుట్టుకోవాలా, ఇదైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది బోర్డు తీసుకెళ్ళడం అయితే. ఇది అనుకోండి మనం అలా బల్బు తీసి జాగ్రత్తగా పెట్టుకొని ఈ వైర్ హోల్డర్ అయితే మనం బ్యాగ్లో పడేసుకోవచ్చు. ఈ బల్బుని అయితే ఇప్పుడు ఈ హోల్డర్ పెడదాం. బల్బు ఇలాంటి బల్బులే వాడాలన్నమాట. మనం టెస్ట్ ల్యాంప్కి ఎప్పుడు ఎల్ఈడి బల్బులు వాడకూడదు. ఎందుకంటే అవి డిమ్గా మనం టెస్ట్ ల్యాంప్ చెక్ చేసేటప్పుడు మనం బ్రైట్నెస్ని బట్టి కూడా వైరింగ్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆ తెల్ల బల్బు పెడితే ఏమైందంటే ఎల్ఈడి బల్బు అది ఫుల్ బ్రైట్గా వెళ్తుంది అనమాట. మనం దేనికి పెట్టినా కానీ మనకి డిఫరెన్స్ అయితే అర్థం కాదు. అది ఫుల్ బ్రైట్గా వెలుగుతూనే ఉంటుంది. అందుకని ఆ బల్బు అయితే వాడకూడదు. ఇలాంటి బల్బులే వాడాలన్నమాట, వామ్ లైట్లు. దీన్ని అయితే పెట్టడం అయితే మొత్తం బిగించడం అయితే పూర్తయిపోయింది. దీన్ని ఒకసారి చెక్ చేద్దాం పెట్టి. చూసారు కదా, దీన్ని అయితే మనం బోర్డులో పెట్టి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఈ 2 వైర్లు అయితే కలుపుతున్నాను ఇప్పుడు. ఓకే, బల్బ్ అయితే వెలిగింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.